దళితులు మరి ఎంతో హీనత స్థితిలో ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్షణాలు మాకు అర్థం కావట్లేదు. ఇటు నిన్ను హిట్లర్ అనుకోవాలో తుగ్లక్ అనుకోవాలో ఇద్దరు ఎవరిని అనుకోవాలో మాకు అర్థం కావట్లేదు. నీ పరిస్థితి చాలా విషమయంగా ఉందని మేము అనుకుంటున్నాము. నీవు కొంచెం కాక నీతి జ్ఞానం ఉంటే, మానవత్వం నీలో ఉంటే ప్రపంచ యావత్తు సలాం చేసి ప్రపంచ యావత్తు కూడా ఆయన స్మరించుకునే ఒక నాయకుడి శిలాపలకాలు నువ్వు పోగొడుతున్నావంటే అంబేద్కరే కాదు, జగన్ గారి విషయం కూడా చెప్తున్నాను, ఇంక్లూడ్ ఆఫ్ జగన్ సార్. ఎందుకంటే తెలుసా, ఆయన ఆశయాలు ప్రపంచ దేశం అంతా పోయినాయి. నువ్వేదో గెలిచావు అనుకోబాకు, నువ్వు గెలవలేదు. ఎలా గెలిచావో నీ తల్లి రొమ్ము పాలు జ్ఞాపకం చేసుకో. నువ్వే స్థితిలో నుంచి బయటకు వస్తున్నావు, ఏ స్థితి రాజకీయం చేస్తున్నావు. ఇంతకంటే వయసులో పెద్దోడివి. మా రాజ్యాంగం నిర్మాత అయిన మా అంబేద్కర్ మరి అంత నీచమైన భాష మాకు నేర్పలేదు, సంస్కృతి సభ్యత మాకు నేర్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారి పలాశిల్కాలు పగలగొట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కోడ్ మరి 4 కోట్ల మంది హృదయంలో ఉన్న జగనన్న నువ్వు తుడిపేయగలవా? స్టూపిడ్ అడుగుతున్నా నేను. ఇంత సెన్స్లెస్ ఎలా నువ్వు బ్రతుకుతున్నావు? ఇంత సెన్స్ ఏమైపోయింది నీళ్ళు? నా అర్థం కావట్లా. నీకు గజ్జి తప్ప ఏమీ లేదు, నీ ఒళ్ళంతా గజ్జి, కులగజ్జి తప్ప ఏమీ లేదు. నీ కులగజ్జిలో ఎంతోమంది ఆ కులంలో పుట్టిన వాళ్ళు పతనమైపోతున్నారు. నీ వల్ల రాష్ట్రమే పతనమైపోతుంది. ఎంతకాలం జీవిస్తావు నువ్వు? ఇంకా మహా అయితే 3 ఏళ్లలో మేమందరం రెడీ అవ్వాలి గుండు గీకించుకోవడానికి. ఎందుకంటే స్నానం చేయాలని అనిపిస్తుంది. నువ్వు చచ్చిన రోజు నేను తలస్నానం చేస్తాను, గుండు గీకించుకుంటాను. అది మాత్రం వాస్తవం. నేను సవాల్ చేసి ప్రమాణం చేసి చెప్తున్నాను నా దేవుడి మీద. నీవు ఏ రోజు చనిపోతావో ఆ రోజు ఒక స్త్రీగా నేను మా అంబేద్కర్ మరి మంది అక్కడ ఆయన ఎక్కడైతే నర్సరాపేటలో విగ్రహం ఉందో అక్కడ నేను గుండు చేయించుకుంటాను. చక్కగా తలస్నానం చేసిన రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎందుకు తెలుసా? అది నా సంతోషం. నువ్వు చావడం నాకు సంతోషం. ఏం చేశాడని శిలాపలకలు పగలగొడుతున్నావు నువ్వు? ఏం చేశాడు? నీకేం ద్రోహం చేశాడని చేస్తున్నావు నువ్వు? సిగ్గుమాలిన పనులు చేస్తా ఉంటే సిగ్గుమాలిన నీకు అసలు నీ రక్తంలో నీతి జాతీయులు ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు. ఖబర్దారి ఇంకొకసారి జగనన్న పేరు తీయడానికి కూడా అర్హత లేదు. జాగ్రత్తగా ఉండు. నువ్వు శిలాపలకాలు పగలగొట్టినంత మాత్రం ఒరిగేది ఏమీ లేదు అక్కడ. ఎవడో కించపరచడు. కాకపోతే దళితులందరూ ఏకమయ్యారంటే గడ సర్పాన్ని చలిచీమలు చంపినట్టు నిన్ను పీల్చి నీ వెన్నుపూస నీ కలేబరం ఒక వెన్నుపూస లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు చలిచీమలు ఏకమైనట్టు గుర్తుపెట్టుకో. ఖబర్దార్ మిస్టర్ బొల్లి మాస్టర్.